CMR Shravanam sale up to 61% off. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారమ్మ. ఎందుకంటే 95 ఆర్ 96 తన అందచందాలతో తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో కుర్రకారుకి మత్తెక్కిచ్చారనమాట. అసలుకి ఒక 10-15 ఇయర్స్ అయితే రూల్ చేశారు సినిమా ఇండస్ట్రీని. తెలుగు ఒక్కటే కాదు, దాదాపు సౌత్ నార్త్ అని తేడా లేకుండా ప్రతి చోట వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ది బెస్ట్ క్యారెక్టర్స్ చేయటమే కాకుండా నంది అవార్డ్స్ ఇలాంటివి ఎన్నెన్నో సాధించి లైఫ్లో ఒక మచ్చ అనేది ఎవరికి ఉండకూడదు ఒక యాక్టర్స్కి. అలాంటి మచ్చ ఏది కూడా లేకుండా హ్యాపీగా వచ్చిన సినిమాలు చేసుకుంటూ కుదిరితే చేసుకుందాం, లేకపోతే కూల్గా ఉందాం, ఇదే తన లైఫ్లో అనుకొని ముందుకెళ్తూ ఇప్పటికి కూడా ది బెస్ట్. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ రమేశ్రీ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో రమేశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. కోరుకున్న ప్రియుల్లో 96 ఆర్ 97? 97. యా, అప్పుడు ఎలా అయితే ఉన్నారో అలానే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అలానే ఉంటారని పెద్దవాళ్ళు చెప్తుంటే వింటాం. అంటే గాడ్ ఇస్తాడండి, ఆ గ్లో భగవంతుడే ఇస్తూ ఉంటాడు. అంటే మన ఆలోచన విధానం రోషన్ గారు పర్ఫెక్ట్గా ఉండి మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటూ సొసైటీని కూడా రెస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఎందుకంటే ఏమీ టెన్షన్ ఏమీ ఉండదు కదా, అస్సలు ఉండదు. అందుకని అనుకోకుండా ఆ గ్లామర్ ఉంటుంది. చిరంజీవి గారిని మరి అన్నారా, చిరంజీవి గారు ఈరోజు రామ్ చరణ్ కంటే అందంగా యంగ్ ఉన్నారు. అంతా. సో మన ఉపాసన గారు పెట్టారు కదా, ఆ జిమ్కే నేను కూడా వెళ్తూ నేను కూడా అక్కడికే వెళ్తుంటాను. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, తర్వాత అందరూ ఆ జిమ్కే వస్తూ ఉంటారు. చిరంజీవి గారు అసలు ఆ స్టామినా చూస్తే ఆశ్చర్యపోతారు. నన్ను కూడా అడుగుతుంటారు అప్పుడప్పుడు, వర్కౌట్ అయిపోయిందా ఏమిటి, మంచి స్టామినాతో చేస్తావంట కదా అనేసి. బట్ నేను జిమ్కి వెళ్తే ఏమిటంటే ఏది వదిలేను. యోగా దగ్గర నుంచి జుంబా, ఎరోబిక్స్, ఫిట్నెస్, స్విమ్మింగ్ అన్నీ. అంటే ఆడియన్స్ కూడా తప్పుగా అనుకోవద్దండి, అంటే మీకోసమే అడుగుతున్నాను నేను. నిజంగా ఏంటి ఆ బాడీ, చిన్న మడతలు కూడా లేవు అసలుకి. థ్యాంక్ యూ. అంటే ఆల్మోస్ట్ 9 లాంగ్వేజెస్ ఏమి చేశారు నేను. ఏమేంటి? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, పంజాబీ, బెంగాలీ 9 లాంగ్వేజెస్ చేశాను. మేబీ ఆ అదృష్టం ఎవరికి కలిగి ఉండదు, మీకు కలిగింది. బట్ అన్ని లాంగ్వేజెస్ చేసినా కానీ మీ శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది చూసా, ఇది అదే స్లాంగ్ తో మాట్లాడతారు. రోషన్ గారు ఇది ఎంతమంది ఇది అడిగారు, అంటే నాట్ కామెంట్. ఎలా అడిగారంటే, ఎందుకు రమ్య ఇన్ని లాంగ్వేజెస్ చూసాను, నిన్ను చూస్తే లైక్ హాలీవుడ్, నాట్ బాలీవుడ్, హాలీవుడ్ గర్ల్లాగా నీకు అసలు తెలుగు వచ్చా అని అడుగుతారు. అలాంటిది నీ స్లాంగ్ ఏదైతే ఉందో, ఈ అంత ఆంధ్ర స్లాంగ్, శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నం ఆ స్లాంగ్ ఏది ఉందో ఎందుకు వదలవని నాతో వర్క్ చేసిన చాలామంది హీరోస్ అడిగారు, హీరోయిన్స్ అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఎందుకు నా భాషను, అంటే తల్లి లాంటిదే కదా అది కూడానా, సో ఎందుకు వదిలేయాలి, నాకు వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని మార్చుకొని ట్రై చేయాలని. ఎందుకు ట్రై చేయాలి? చాలా మంది ట్రై చేస్తారు, నేను ట్రై చేయలేదు. ముక్కలు కట్ చేసి మాట్లాడటం ఎప్పుడు మనోళ్ళే మాట్లాడుతున్నారు కదా, బయట వాళ్ళు ఎందుకు, మనోళ్ళే మాట్లాడతారు. అదే మాట్లాడతారు. నాకు ఫస్ట్లో కూడా నాకు కొందరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, మీరు హాలీవుడ్ గర్ల్ లాగా ఉంటారు, మీ ఫోటోగ్రఫీయా లేకపోతే మీరా అనేది. ఎందుకు రమ్య గారు ఏదైనా తెలుగు మాట్లా, ఐ డోంట్ నో, సో వాట్ ఈస్ దిస్ అని అలా కొంచెం పొడి మొక్కలు ఇంగ్లీష్లో అలాగే మాట్లాడు, కానీ తెలుగు అస్సలు మాట్లాడు. కానీ ఎందుకు నా భాషను ఎందుకు నేను వదిలేయాలి, నా మదర్ టంగ్ కదా అది. తెలుగు ఒకటి ఓకే, ప్రాంతీయ అంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. సో ఓకే, నాకు మాట్లాడుతున్నాను నేను, దానికి కొత్తగా నేను యాడ్ చేసుకొని, మనం చేసేది యాక్టింగ్, మళ్ళీ దీనిలో యాక్టింగ్. నిజంగా మనోళ్ళు చెప్పడం ఇంకా అది ఒక పెద్ద చెప్పేవాళ్ళు నాకు, కొంచెం స్టైలిష్గా మాట్లాడు,
తెలుగు వచ్చిరా అన్నట్టు మాట్లాడు అంటే మన వాళ్ళందరూ ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు హీరోయిన్స్. ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళని ఎందుకు మీరు తీసుకోరు, బయట వాళ్ళ నుంచే తీసుకొస్తారు అనే దాన్ని నేను ఎప్పుడో సితారాలో ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ దీని మీద మీరు ఇంత క్యూట్గా ఉంటారు కదా, హీరోయిన్గా ఎందుకు మిమ్మల్ని మన తెలుగు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది, అన్ని టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. నేను ఫైట్స్ నేర్చుకున్నాను, తర్వాత జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, అన్నీ చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను. నేను ఏది వదిలేయాలనుకోను రోషన్ గారు. సో ఇలా చేస్తుంటాను. ఇంత టాలెంట్ ఉంది మీకు, గుడ్ డాన్సర్ మీరు, నైస్ లుకింగ్, ఇంత ఉన్నా మీకు ఎందుకు హీరోయిన్స్ అంటే ఓకే. నేను కృష్ణ గారితో హీరోయిన్ చేశాను, ఆల్ లాంగ్వేజెస్లో అది 1 or 2 పిక్చర్స్, ఎన్ని పిక్చర్స్ అయినా 1 పిక్చర్ చేసిన హీరోయినే కదా. ఓకే. సో నేను 18 మూవీస్ చేశాను హీరోయిన్గా. ఓకే, ఎనఫ్. బట్ హీరోయిన్ అయితే ఇంతకాలం ఉండేది కాదేమో. బట్ నేను అన్ని రకాల క్యారెక్టర్స్ అన్ని చేశారు. 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు, ఐటమ్ సాంగ్ చేశాను, కామెడీ నేను చేయని కమెడియన్స్ తో చేశారు, ఆల్ కమెడియన్స్, సుమన్ శెట్టి వరకు అందరితోని చేశాను నేను కమెడియన్స్ తో. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళతో నేను చేయలేదు, కానీ ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఇండస్ట్రీ నుంచి. గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ ఇచ్చిందా ఇండస్ట్రీ? లేదు, నేను ఓ మళ్ళీ మూవీ మీరే ప్రొడ్యూస్ చేశాను, డైరెక్షన్ చేశాను, నటించాను కూడా. ఓకే. సో ఆ మూవీ తర్వాత నేను ఏమనుకున్నానంటే ఓకే ఇన్ని లాంగ్వేజెస్ చేశాను, ఇన్ని క్యారెక్టర్స్ చేశాను కదా, నాకు అనిపించింది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. అలాగే ఏంటంటే ఒక కొంతకాలము రిలాక్స్గా ఉందాం. ఓ మళ్ళీ మూవీ వచ్చిన తర్వాత నా మీద వచ్చిన టాక్ ఏమిటంటే అమ్మాయి టాలెంటెడ్ ఉమెన్, అమ్మాయి క్యారెక్టర్లు చేయదు, మళ్ళీ ఆమెని హీరోయిన్గానే పిలవాలేమో అనేది ఒకటి వచ్చింది. చిన్న సినిమాలు చేయనేమో అనేది ఒకటి వచ్చింది. నేను ఒక నాగార్జున గారితో, తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశాను, రామ్ చరణ్తో చేయలేదు, బన్నీతో చేయలేదు, రవితేజతో చేయలేదు. సింహాద్రి చేశాను. సో అది పెద్ద ఇంట్లో పని మనిషి బ్రహ్మానందం గారి కాంబినేషను, ఎన్టీఆర్ హీరోయిన్ కాంబినేషన్ అనమాట. నా సీన్స్ త్రోట్ ఉంటుంది పిక్చర్ అంతా. రాజమౌళి గారు ఆ పిక్చర్లో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు యాక్చువల్లీ రోషన్, నువ్వు నేను తర్వాత సునీల్కి ఎంత బ్రేక్ వచ్చిందో నాకు అంత బ్రేక్ వచ్చింది తెలుగులో. అది చిన్నది పెద్దది అని మూవీస్ లేవు. డైలీ ఒక్కొక్కసారి అయితే నేను 3-4 షూటింగ్ చేసేదాన్ని, నైట్ కూడా నిద్రపోకుండా. నైట్ ఎక్కడో ఫారెస్ట్లో సాంగ్ ఉందనుకోండి, అది 4 వరకు ఇలా ఫినిష్ చేసేదాన్ని. మళ్ళీ ఇక్కడ 7 o'clock కాల్ సీటు అని అంటే ఇంటికి వచ్చేసరికి 1.5 hours ఇలా పట్టినా వచ్చి జస్ట్ ఒక్క 10 నిమిషాలు స్లీప్లోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ బాత్ చేసేసి మళ్ళీ మేకప్ స్టార్ట్ చేసేదాన్ని. 7 to 2 మళ్ళీ వేరే కాల్ సీట్ ఇచ్చేదాన్ని. 2 to మళ్ళీ 4 లేకపోతే అలా ఇచ్చేదాన్ని. సో రాఘవేంద్రరావు గారితో వర్క్ చేశాను. సో అందరితోని వర్క్ చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.